బైసన్ మూవీ ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించిందో నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను. ప్లాట్ విషయానికొస్తే ఒక తక్కువ కులమైన కిట్టయ్య కబడ్డీలో గొప్ప ప్లేయర్‌గా ఎలా మారాడు? ఊర్లో ఉన్న కుల రాజకీయాలు, గొడవలు కిట్టయ్య లైఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపించిందనేదే సినిమా ప్లాట్. ఇక సినిమా ఎలా ఉందంటే సినిమా నాకు చాలా నచ్చింది. మంచి మోటివేషన్‌తో పాటు క్యారెక్టర్స్ చేసే యాక్టింగ్‌తో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది సినిమా. సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే ఫస్ట్‌ది పశుపతి గారి యాక్టింగ్ అదిరిపోయింది. కిట్టయ్య ఫాదర్‌గా అదిరిపోయే యాక్టింగ్ డెలివర్ చేశారు. తన కొడుక్కి ఏమైతుందో అని ఓ పక్క, ఎలాగైనా గొప్ప ప్లేయర్‌ని చేసి ఊరిని మార్చాలి అని ఇంకో పక్క. 2 లేయర్స్‌ని తన యాక్టింగ్‌తో కుమ్మేశారు. పశుపతి గారు క్లైమాక్స్‌లో పోలీసు వాళ్ళ దగ్గర ఆయన యాక్టింగ్ చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ రేంజ్‌లో యాక్ట్ చేశారు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి ధ్రువ్ విక్రమ్. 'మహాన్‌లో తన యాక్టింగ్ చూసి తన ఫాదర్‌లా ఎక్సలెంట్‌గా యాక్ట్ చేయగలడు అనిపించింది. కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ చూశాక తండ్రిలా కాదు, తండ్రిని మించిపోయేలా యాక్ట్ చేశారు అనిపించింది. తన క్యారెక్టర్‌లో డైలాగ్స్ తక్కువే కానీ కళ్ళతోనే యాక్ట్ చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో కుమ్మేశారు. నిజంగా ధ్రువ్ యాక్టింగ్ మామూలుగా లేదు. సినిమాకి అతి పెద్ద పాజిటివ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఈయన సినిమాల్లో నేను కర్ణ ఒక్కటే చూశాను. ఆ సినిమా చూసినప్పుడే అనుకున్నా మారి సెల్వరాజ్ గారు రూరల్ బ్యాక్‌డ్రాప్ లో రియలిస్టిక్ మూవీస్ తీయడంలో అతనికి స్పెషల్ టేకింగ్ ఉందని. మళ్ళీ ఈ సినిమాతో అది ప్రూవ్ అయింది. నార్మల్ స్పోర్ట్స్ డ్రామా మూవీని ఎమోషనల్ గా రూరల్ బ్యాక్‌డ్రాప్ లో రియలిస్టిక్ గా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎక్సలెంట్ గా తీశారు. అలాగే సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. అనుపమ కానీ, హీరో సిస్టర్ గా చేసిన యాక్టర్ కానీ, కిట్టయ్య టీచర్ రోల్స్ చేసిన యాక్టర్ కానీ అందరూ అదరగొట్టారు. 2 వర్గాలకి మధ్య గొడవల్లో కబడ్డీ గేమ్ ను చూపించడం మామూలుగా లేదు. ఓ పక్క గేమ్ టెన్షన్, ఇంకో పక్క ఎవరు వచ్చి ఏం చేస్తారో అనే టెన్షన్. సినిమా మొత్తం ఇలా టెన్షన్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. కొన్ని సీన్స్ ని సినిమాటోగ్రఫీతోనే విజువల్ గా చూపించారు. అది కూడా చాలా నచ్చింది నాకు. కబడ్డీ గేమ్స్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశారు. బీజిఎం అండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సినిమాలో ఇండియన్ కెప్టెన్ చెప్పే 2 డైలాగ్స్ సాలిడ్ గా అనిపించాయి. ఇక సినిమాలో నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే సినిమా స్టార్టింగ్ ప్రెజెంట్ చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. దానివల్ల ఫ్లాష్ బ్యాక్ లో జరిగే సీన్స్ మరీ అంతలా టెన్షన్ పెట్టవు. ఇలా చెప్పకుండా డైరెక్ట్ గా సినిమా స్టార్ట్ అయి ఉంటే సినిమాలో ఉన్న సీన్స్ కి టెన్షన్ తో పోయేలా ఉంటుంది మూవీ. ఇంకా సినిమా కొంచెం లెంతీగా ఉంటుంది. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇవే సినిమాలో నాకు మైనస్ అనిపించింది. ఫైనల్ గా ఈ బైసన్ మూవీ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. సినిమా చాలా బాగుంది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.